యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? మీరందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు, మీ వ్యాపారాల కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. మీరు విన్న తర్వాత అందరూ దీవించబడతారు, అందరూ ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వస్తున్నారు. స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలు, అద్భుతాలు, సాక్ష్యాలు. వివాహం లేని వారికి వివాహం జరుగుతున్నాయి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తున్నాడు. అప్పులు, రుణాలు, బాకీలు ఉన్న వారికి కొట్టివేయబడుతున్నారు. గొప్ప గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు. ఈ ఆదివారం మీరు రండి, మీ కుటుంబాలతో రండి. ప్రభు మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభు ఇస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. నేను నిన్ను మరిచిపోజాలను, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవహిస్తున్నాడు. నేను నిన్ను మరిచిపోజాలను. ఎంత బ్యూటిఫుల్ వర్డ్ గాడ్ ఇస్ గివింగ్ యూ దిస్ మార్నింగ్. అద్భుతమైన వాగ్దానం, అద్భుతమైన మాట ప్రభునికి ఇస్తున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను. దేని బిడ్డ, ఈ లోకంలో నీ బంధువులు మర్చిపోవచ్చు, నీ స్నేహితులు మర్చిపోవచ్చు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారండి. ఏమీ లేని పరిస్థితుల్లో, కష్టంలో, నిందల్లో, అవమానాల్లో, కరువులో, తినటానికి ఏమీ లేనప్పుడు ఎవ్వరు ఉండరు. అయితే ప్రభు అలాంటి పరిస్థితుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను ఒక స్థితిలో తీసుకుని వచ్చాడు. ఒక పరిస్థితిలో నిన్ను, నీ పిల్లలు నిలబెట్టాడు. మరలా చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోజాలను. మర్చిపోయే దేవుడు కాదండి. నువ్వు ఎప్పుడు కూడా ఆయన ముందుండాలని నేను అరచేతిలో చెక్కుకున్నట్టు ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని అరచేతిలో చెక్కుకున్నాడు. ఘనమైన కార్యాలు నీ పట్ల జరిగించబోతున్నాడు. కొన్నిసార్లు ఒకవేళ నీ ప్రార్థనకు ఆలస్యమైంది జవాబు రావటం, నువ్వు అడిగినది ఆలస్యమైందని ఒకవేళ నువ్వు కంగారు పడుతున్నావేమో, ప్రభు నా ప్రార్థన వినలేదేమో, నా వైపు చూడలేదేమో, నన్ను మర్చిపోయాడేమో అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను మరిచిపోజాలను. నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో, నీ కుటుంబంలో బలమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. ఈరోజు నోట్ చేసుకోండి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదం ఇస్తాడో ఆ ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు. నీ కుటుంబంలో నువ్వు అనుభవించబోతున్నావు. దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన సన్నిధిని నువ్వు చూడబోతూ ఉన్నావు. చాలా మంది నిరాశలో ఉన్నారు, చాలా మంది నిస్పృహలో ఉన్నారు, చాలా మంది అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు? భయపడొద్దు. నీ ప్రార్థనలన్నీ దేవుడు విన్నాడు. నీ కుటుంబానికి రక్షణ, నీ కుటుంబానికి విడుదల, నీ జీవితంలో అద్భుతం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను నిన్ను మర్చిపోజాలని అంటాడు. మర్చిపోలేని అంటున్నాడు ఆయన. ఎంత ప్రేమ అండి! ఈ లోకంలో ఎక్కడ దొరికిన ప్రేమ యేసయ్య దగ్గర దొరుకుతుంది. నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు. ఆయన మర్చిపోలేదంటే ఏదో కార్యం నీ పట్ల చేయబోతున్నాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నారో, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. నేను నిన్ను మర్చిపోజాలని అన్నావు తండ్రి. అవును, మీరు మమ్మల్ని మర్చిపోలేదు కాబట్టి మేము బ్రతికి ఉన్నాం ప్రభా. ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం వింటున్నారు. ప్రతి బిడ్డను మీరు దీవించండి. మాధురి ప్రభుని దర్శిస్తున్నాడు. మాధురి, గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతున్నాయి. నేను నిన్ను మర్చిపోలేదు అంటున్నాడు. స్వప్న, ప్రభు నన్ను మర్చిపోలేదు, నిన్ను నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. బలమైన మేలుతో నింపబోతున్నాడు. అప్పారావు, ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు. నీకున్న ప్రతి బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్నాయి. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన ఆరోగ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కలుగు చేయాలనుకుంటున్నాడు. లత, దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. బలమైన కార్యాలతో నింపబోతున్నాడు. స్నేహ, దేవుని యొక్క శక్తి నేను కమ్ముకుంటున్న యేసు నామములో ఘనమైన కార్యాలు చూడబోతున్నా. బ్రదర్ గణేష్, ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడు. నా బుర్రలో ఉన్న బలహీనత నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. సంపూర్ణమైన స్వస్థతను పొందుకుంటున్నావు. కలవతి, నీ గర్భాన్ని ప్రభు తెరుస్తున్నాడు. అద్భుతమైన కార్యం చేస్తున్నాడు. ఇంకా ఎంతమంది ప్రార్థన లేఖించారు, ఏ శోధనలో, కష్టాల్లో ఉన్నారు, వారు విడుదల పొందుదురుగాక, ఆశీర్వాదం పొందుదురుగాక, స్వస్థత పొందుదురుగాక. ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరితో చెప్పమంటున్న మాట, నేను నిన్ను మర్చిపోజాలను. నిన్ను మర్చిపోడంట ఆయన. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.